హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ ధన్విక ఛానల్. ఈరోజు మీకు డ్రాగన్ ప్లాంట్స్కి ఒక A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా డ్రాగన్ ప్లాంట్స్ పాటింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక పాట్ తీసుకొని హోల్స్ పెట్టుకోండి ప్రాపర్గా. ఎందుకంటే డ్రైన్ మనకి వాటర్ స్టోర్ అవ్వకుండా హోల్స్ పెట్టుకోండి. కింద మొత్తం చుట్టూ కూడా హోల్స్ పెట్టుకున్న తర్వాత అందులో మనకి సాయిల్ వేసుకోండి. తగినంత సాయిల్ ఫుల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎడారి జాతికి చెందింది కాబట్టి వేర్లు అంత కిందకి డీప్గా కిందకి వెళ్ళవు అనమాట. సో పైన మనకి అక్యుములేట్ అయి ఉంటాయి. సో ఏంటంటే అందులో రాళ్ళు గట్ట ఏమైనా ఉంటే తీసేయండి. తీసేసి ఇందులో ఒక 4 ప్లాంట్స్, ఓకే, 4 ప్లాంట్స్ వేసుకోవచ్చు. 4 ప్లాంట్స్ వేసుకున్న తర్వాత మధ్యలో మీకు ఒక కర్ర లాంటి సపోర్ట్ ఏదో ఒకటి ఐరన్ పోల్ కానీ ఏదో ఒకటి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది పెట్టుకోండి ఒకటి. ఎందుకంటే ఆ సపోర్ట్తో అది పైకి అలా ఎదుగుతుందనమాట. మనకి ఎక్కడ వంగిపోకుండా ముళ్ళు గట్ట మనకు గుచ్చుకోకుండా పైకి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సపోర్ట్ పెట్టుకుంటే ఈ ప్లాంట్ నాటుకున్న 21 డేస్కి మనకి సైడ్న ఇలా వస్తాయి. ఇలా ఈ బ్రాంచెస్ని మనకి పైకి తీసుకెళ్ళాలన్నమాట. ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ టిప్ ఉంటుంది చూసారా, ఎక్కడ వరకు అక్కడ టిప్ని కట్ చేసుకుంటే మనకి బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ నుంచి మనకి ఫ్రూట్స్ ఎన్ని కావాలితే అన్ని వస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ ఇయర్ కొంచెం తక్కువ వస్తాయి. కొంచెం ఇది హై ఈల్డెడ్ ప్లాంట్ నుంచి తీసింది కాబట్టి మనకి 1 ఇయర్లో ఫ్రూట్స్ కన్ఫామ్గా వస్తాయి. సో ఇలాగా మనకి సపోర్టింగ్ కోసం ఇలాగ దాన్ని తాడుతో జస్ట్ కట్టుకుంటే మనకి ఒక ఎండ్ ఆఫ్ ది అక్కడికి లెవెల్కి వెళ్ళిన తర్వాత కట్ చేసుకోండి. అక్కడ నుంచి మోర్ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. ఎవ్రీ బ్రాంచెస్కి కూడా ఫ్రూట్స్ కన్ఫామ్గా వస్తాయి. సో దీనికి పెద్దగా ఫెర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ ఏం అవసరం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.